సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్గా రెండవసారి బాధ్యతలు స్వీకరించిన జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ దాళ్ల సందీప్తో పాటు కౌన్సిలర్లు కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వాదంతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు పారదర్శక పాలన అందించడం లక్ష్యమని, పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు. సార్ ఇక్కడ అయ్యో ఇబ్బంది ఫోన్ रमेश पूजा ఫ్లాష్ నరేష్ చేస్తా కదా చూడండి అంటే అట్లా నువ్వు ఇప్పుడే వెళ్తావే. గౌరవ చైర్పర్సన్ గారు అలాగే వైస్ చైర్పర్సన్ మా కౌన్సిలర్ అందరం కలిసి ఛార్జీ తీసుకోవడం జరిగింది. కేటీఆర్ గారి ఆశీస్సులతో సిరిసిల్ల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడంలో గౌరవ చైర్పర్సన్ గారి సహకారం తీసుకొని మేము పట్టణాన్ని చాలా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు అవకాశం కల్పించిన గౌరవ కౌన్సిల్ సభ్యులకు అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పట్టణ ప్రజలకు 9 వార్డుల గౌరవ కౌన్సిలర్ సభ్యులకు, పురప్రములకు అందరికీ నమస్కారం. పేరు పేరున మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశీస్సులతో మన అన్న మన శాసనసభ్యులు కేటీ రామారావు గారి సహకారంతో మళ్ళా గతంలో కూడా కౌన్సిలర్గా పోటీ చేసి చైర్మన్గా పోయినా ఇప్పుడు కూడా వారి ఆశీస్సులతో కౌన్సిలర్గా పోటీ చేసి మళ్ళీ కూడా నా గౌరవ సభ్యులు నాకు అవకాశం కల్పించినందుకు వారికి పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మరి ఇంత మంచి బాధ్యత నాకు అప్పచెప్పినందుకు మన సిరిసిల్ల పట్టణం డెవలప్లో మరి నేను మరింత కృషి చేసి మన పట్టణం రూపురేఖలే మారుస్తాని మన గౌరవనీయులు మన కేటీ రామారావు గారి అన్న సహకారంతో చేస్తా అని మాటిస్తున్నాను. ముఖ్యంగా నా 3వ వార్డు అన్న తమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా నా పాటు పెద్దలకు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలుపుతున్నాను.